నిరతము నా కొరకై తిరిగి వచ్చేదావు. అనాథగా నన్ను వీడువావు, నా కొరకై తిరిగి వచ్చేదావు. అనాథగా నన్ను వీడువావు. నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదావు. నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదావు. రాజుగా చేసేదావు, రాజుగా చేసేదావు. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. ప్రభుని ఆరాధించడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యం చదువు. దేవుని వాక్యము నుండి కీర్తన గ్రంథం 118వ కీర్తన 24 వచనం అందరం కలిసి చదువుదాం. 118వ కీర్తన 24వ వచనం చదువుదాం అందరం కలిసి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాం. మరోసారి గట్టిగా చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాం. జీవముగల దేవుడు చదవబడిన వాక్య భాగం దీవించి మనం ఆయన ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభువా, ఎన్నడూ మారని మాట తప్పని మా ప్రియమైన తండ్రి, మమ్మలను ప్రేమించి ఈ సంవత్సరములో 10వ నెలలో 26వ రోజున అనగా ఈ ప్రభుదినము ఆదివారమున సజీవులుగా మమ్మలను ఉంచి సార్వత్రిక సంఘంలో ఒక భాగముగా లక్ష్మీపురంలో షాలేము ప్రార్థనా మందిర సంఘమును మీరు ఈ స్థితిలో ఉంచినందుకు నిన్ను ఆరాధించేదానికి నీ సన్నిధికి వచ్చేటువంటి గొప్ప ఆశ్చర్యమైన ఘనమైన సంతోషకరమైన మరి నీకు ఆనందకరమైన కార్యమును మా జీవితములో ప్రభువా ధన్యులుగా నిన్ను ఆరాధించటయే మాకు గొప్ప భాగ్యముగా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. ఈ సమయము ఈ దినము ఉండాలనుకొని లేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు, రాలేని వారు ఉన్నారు, పోగొట్టుకున్న వారు ఉన్నారు. హృదయపూర్వకంగా నిన్ను నీ సన్నిధిని ఆరాధనను త్రోసిపుచ్చి నీకు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థిస్తున్నా. అయితే ప్రభు, మేము గొప్పవారమని కాదు కానీ నీ ఇంటిలో ప్రవేశించుట, నీ ముఖ దర్శనము, నిన్ను స్తుతించుట, నీ పాదమును ఆశ్రయించుట, నీ కొరకే మా యొక్క జననము మరణము అన్నట్టుగా నిన్ను కొలుచుట మాకెంతో ఆశీర్వాదకరమని నీ లేఖనం చెప్తుండగా
సజీవు లెక్కలో చేర్చి సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించున్నానని భక్తులు ఆరాధించినట్టు మమ్మల్ని కూడా చేర్చారు. వందనాలు, స్తోత్రాలు. దీనికి ముందుగా దేవరపల్లిలో ఆరాధనలో సహాయపడినందుకు వందనాలు. దానికి ముందు గౌరీపట్నంలో కూడా ఆరాధన మీరు సహాయపడి చేసిన సహాయం అంతటా బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇదే సమయంలో చిన్నాయగూడెంలో కూడా జరుగుతున్న ఆరాధన దేవునికరంగా ఉంచము. నిశ్చితమైతే సాయంకాలము చిక్కాలలో ప్రభువా మరి నీ పరిచయ కొరకే ద్వారాలు తెరవము. మీకు వందనాలు, స్తోత్రాలు. మా వలె సార్వత్రిక సంఘము హైదరాబాద్లోని హెబ్రోన్ సంఘము దాన్ని ఆనుకొని సర్వ ప్రపంచమంతా జరుగుతున్న పరిచయ కొరకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే ఈ యొక్క 5 జిల్లాల్లో ఆయన యొక్క ప్రభువా కోనసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ప్రభువా మరి విజయనగరం, ప్రభు పార్వతీపురం, ప్రభువా ప్రభు పలాస, ఈ ప్రాంతాల్లో ఒరిస్సా మొదలుకొని ఉన్నటువంటి ప్రాంతాల కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా గుంటూరులో, విజయవాడలో ఉన్న దేవుని సేవకులు, సమాజంలో, ఏలూరులో, ఎర్మోను, షాలేము జ్ఞాపకం చేసుకుని బలపరచండి. సేవకుని బలపరచ నిడదవోలు, తాళ్లపాలెం, ప్రభువా బేతని అనుబంధ సంఘాలు, అలాగనే ప్రభువా వేలువెన్ను ఆ సంఘాల్లో కూడా ఉన్న సేవకులు జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాజమండ్రి, ప్రభువా రఘుదేవపురం, అలాగనే మునుకోళ్ళి, చిన్నకొండేపూడి, గజ్జరం, గోపాలపురం, తిరుగుడుమెట్ట, ఈ ప్రాంతాల్లో ఉన్న దేవుని సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభు ప్రతిపాడు, తణుకు ప్రాంతాల్లో ఉన్న సమాజంలో నేను ఆరాధిస్తుంటుండగా, కలిసి ప్రార్థిస్తుంటుండగా కృప కార్యం జరిగించి నీ ప్రజల ద్వారా మీరు స్తుతిని పొందాలని ఆశపడుతున్నదికై మీ ఆశ మేము మా హృదయమార తీర్చగలిగే గొప్ప అభిషేకమును మాలో ఉంచమని మీ దీనదాసుని దయతో సిలుచాటు మరుగుపరచమని వందనాలు చెల్లిస్తూ, గజ్జరం నుంచి కూడా వచ్చిన యవన బిడ్డలను కూడా మీరు దీవించి ఆస్వాదించమని, బలపరచమని, వచ్చిన ఉద్దేశం నెరవేర్చమని, ఇంకెవరైతే ఆలస్యంగా వస్తున్నారో వారితో మీరు మాట్లాడి త్వరపడి తీసుకుని రండి అని యేసుక్రీస్తు నామమునే స్తుతించి ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలము దేవుడు మనలను మరి ఈ 2025వ సంవత్సరంలో అక్టోబర్ 26 ఈ రోజున ప్రత్యేకించి మన సజీవులుగా దేవుడు ఉంచిందని బట్టి స్తుతులు చెల్లించబోతూ ఉన్నా. ఈరోజు మనం ఆరాధించాలంటే మనము ఎలా ఉండాలి? మృతులుగా ఉండాలా, లేక సజీవులుగా ఉండాలా? సజీవులు అంటే ఏంటి? అంటే లోకరీతిగా అయితే బ్రతుకుండటమే, కానీ ఆత్మీయంగా అయితే క్రీస్తులో జీవించేవారే సజీవులు. మన దేవుడు ఎవరు? సజీవుడు. ఆయన సజీవుడు. ప్రకటన 1:18 ప్రకారం ఆయన యుగయుగములు సజీవుడు. ఆ సజీవుడైన ప్రభువుని మనం కూడా ఆరాధించుటలో సజీవులుగా, యెషయా గ్రంథం 38:19 ప్రకారం సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అన్నాడు. అంటే దేవునికి మనం బ్రతికుండటం ఒకటే సరిపోదు. లోకంలో బ్రతుకున్న వాళ్ళని బట్టి అందరూ సంతోషిస్తారు, లేక గొప్ప గొప్ప మరి ఆలాపనలు, ప్రేలాపనలు, లేక ఉత్సవాలు, మహోత్సవాలు, లేక బ్రతుకుంటే తిని త్రాగుతారు, సంతోషిస్తారు, రకరకాలుగా చేస్తారు. కానీ క్రీస్తులో ఉన్న మనము బ్రతుకుండటమే కాదు, కానీ మనము క్రీస్తులో జీవించే వారంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనము శరీరధారులం. మామూలుగా వాస్తవంగా బ్రతుకున్నామంటే అర్థం ఏంటంటే శరీరం చలిస్తుంది కనుక శరీరధారులం, సజీవంగా బ్రతుకున్నామని చెప్పుకోవచ్చు. కానీ క్రీస్తుకి ఎవరు కావాలంటే రోమీలకు 8వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మరి 14వ వచనం ప్రకారం ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు, లేక దేవుని పిల్లలు, లేక ఆత్మీయులు అని చెప్పచ్చు. నీవు ఆత్మచేత నడిపించబడితేనే ఈ ఆరాధన. నీలో ఆత్మ జీవించకపోతే, నీలో ఉన్న ఆత్మ చనిపోతే, ఉదాహరణకు ఆదాము హవ్వలు ఏదెనులో ఉన్నారు, దేవుడు పెట్టినటువంటి మేర ఉన్నారు, కానీ వారు తుదకు చూస్తే ఎలా ఉన్నారు? ఆత్మీయంగా చనిపోయారు. బ్రతికి మనుషులుగా ఉన్నారంతే. వారికి సిగ్గు తెలియదు. అంతకుముందు వారు వస్త్రాలు వేసుకోవడం వారికి తెలియదు. అంతకు పూర్వం దేవుడు తప్ప వారికి ఎవరు పరిచయం కాదు. కానీ తర్వాత ఏమైందంటే పండు తిన్న తర్వాత ఒక వ్యక్తి పరిచయం అయిపోయాడు వారికి. అలాగనే వారు కూడా వస్త్రాలు లేవని గమనించారు. సిగ్గు అనేది వారు తెలుసుకున్నారు. కనుక ఇక వారు దేవునితో ఉండే అవకాశం లేదు కనుక దేవుడే వారిని బయటకు గెంటేశాడు. ఈనాడు మనం కూడా ఆత్మీయంగా జీవించే వారమైతే, సజీవులంగా ఉంచబడిన వారమైతే,
మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే బిడలంగా మనలో ఆత్మ సత్యము ఉండాలి. ఆత్మ సత్యం మనం ఎప్పుడైతే కోల్పోతామో ఆయన ఆరాధించలేం. అందుకొరకే ఈ యెషయా 38:19లో ఇంకొక మాట కూడా భక్తుడు వాడాడు. దానిపైన 18లో చదివితే ఇలాగ రాయబడింది. యెషయా 38:18 మనం గమనిస్తే, పాతాళమున నీకు స్తుతి కలుగాలి. ఏంటండి? పాతాళమున దేవునికి ఏం కలగదంట? మరి పాతాళం అంటే ఏంటి అసలు? లూకాసు వార్త 16వ అధ్యాయం ప్రకారంగా మనం గమనించినప్పుడు అక్కడ ఒక మరి ధనవంతుడు లోకంలో సుఖముగా జీవించి అబ్రహాం కుమారుడై ఉండి కూడా క్రీస్తును ఎరగకుండా చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. కాబట్టి పాతాళములో దేవుని స్తుతి కాదు అది. పాతాళములో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అంటే ఆర్తనాదాలు లేక కేకలు, బాధతో కూడినవి, శ్రమతో కూడినవి. ఎందుకనంటే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థితిలో ఉండి కేకలు వేస్తారు. కాబట్టి పాతాళములో దేవునికి స్తుతి కలగదు. పాతాళానికి ఎవరు వెళ్తారు అసలు? కీర్తన 9:17 ప్రకారం దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని రాయబడింది. పాతాళానికి ఏం చేస్తారు? దిగిపోతారు. ఈనాటి కాలంలో కూడా చాలామంది ఆత్మీయులని పేరు చెప్పుకుంటున్నారు, కానీ వారు భౌతికంగా దిగిపోతున్నారు, శారీరకంగా దిగిపోతున్నారు, లోకస్తులుగా దిగిపోతున్నారు, ఆత్మ లేని వారుగా చలిస్తున్నారు, ఆత్మ లేని వారుగా వారు జీవిస్తున్నారు. ప్రియమైన వారులారా, కాబట్టి ఇక్కడ పాతాళమునకు వెళ్ళేది దుష్టులు, దేవుని మర్చిపోయేవారు. ఆదివారం అంటే మర్చిపోతున్నారు కొంతమంది రోజుల్లో కదా. ప్రార్థన కూడికంటే కొంతమంది మర్చిపోతున్నారు. కొంతమంది సమాజముగా కూడుకుందాం, సహవాసంగా కూడుకుందాం అని అంటే కొంతమంది మర్చిపోతున్నారు, రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఆదివారం సమయానికి రావాలా, ఆలస్యంగా రావాలా? పోయిన ఆదివారం ఎంత అని చెప్పారు టైం మీకు మాస్టర్ గారు? తగ్గించా. ఆదివారం ఎంత అండి ఆరాధన సమయం? ఎన్ని గంటలకు వచ్చావు సహోదరుడా, సహోదరి? దీన్ని ఏమంటారు? అక్రమం అంటారు. ఏమంటారు? అవునా కదా? నీ పనులకు టైం సరిపోయిందా? పొద్దునే లేస్తావు నీ పనులకైతే, అందులో ఎటువంటి తేడా లేదు. దేవుని పని అయితే వెళ్ళచ్చు. పాస్టర్ గారు ఏమన్నా బెత్తం పట్టుకొని గేటు దగ్గర ఉంటాడా? ఏమన్నా దేవుడు ఏమన్నా తిడతాడా, కొడతాడా? దేవుడికి అసలు నోరుందా? ఏమండి, దేవుడికి నోరే లేదు కదా. దేవుడి ప్రేమ కలిగి ఉన్నాడే కానీ దేవుడు కోప్పడేవాడు కాదు కదా. దేవుని దగ్గర ఏమీ లేదు, తిట్టడు, కొట్టడు, ప్రేమే అంటాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ప్రేమ, ప్రేమ, రా రా అంటూనే ఉంటాడు దేవుడు అని మనం అనుకుని ఏం చేస్తున్నాం? మనం అక్రమముగా నడుచుకుంటున్నాం. కాబట్టి పాతాళమున ఆయనకు స్తుతి కలగదు. తర్వాత మృతి నీకు కృతజ్ఞతాస్తుతి. ఈరోజు చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ? షాలే మందిరంలో ఎవరున్నారు? చచ్చినోళ్ళు. మామూలుగా తిడుతుంటారు కదా ఆ మాటతో, అదంటే ఎంత బాధ వచ్చేద్దాం. మరి ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయాం, మనల్ని ఎవరేమనాలి? దేవుడు ఏమండ? సేవకుడు ఏమండ కదా. సేవకుడు ఏమంటాడు చెప్పండి అంటే, మా అంటే ఏమయ్యా ఇదేనా నీ ఆత్మీయ జీవితం అని అంటాడు, అంతే తప్ప ఇంకేం చేస్తాడు? ఇంకేం చేసిన ఆయనకే నష్టం, ఎందుకంటే మనం మానేస్తాం కదా. ఇవాళ తిడితే రేపు రాంగ్ కదా, ఆయనకే నష్టం అనుకుంటాం. దేవుడిని అర్థం చేసుకున్నది అదేనా మీరు? దేవుడికి ఆరాధన చెల్లించడానికి నువ్వు ఎలా రావాలి? ఉదయం సాధారణంగా మనం ఈ లోకంలో చూస్తున్నప్పుడు అన్యులు, హిందువులు వారు దేవుని కనిపించడానికి ఎప్పుడు లేస్తారు? 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి లేచి ఏం చేస్తారు? చన్నీళ్ళు స్నానం. ఎవరైనా స్త్రీ పురుషుడు ఎవరైనా కానీ వారి యొక్క భక్తి తడి బట్టలతో. ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తే ఈనాడు రంగు వస్త్రాలు మార్చిన వాళ్ళని చూస్తే వారు కూడా ఏమి లేకుండా చన్నీళ్ళతో వేకునే లేచి ఆయా చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోసి, అంటే సిగ్గు లేకుండా వారు చేసే భక్తిని
వారు యథార్థంగా కనపరుచుకుంటూ మడిగట్టుకొని ఏమి తినకుండా, అంతేనండి. మరి నీకే నాకేది? 7 గంటలకు లేచి కాఫీ టీ తాగి బెడ్ కాఫీ చక్కగా 9 గంటలకే టిఫిన్ చేసి 10 గంటలకి స్నానం చేసి 11కి బట్టలు కట్టుకొని 12 గంటలకే మందిరంలోనికి పట్టు వస్త్రాలతో నేనే వస్తున్నాను సుందరాంగిని చూడండి, నేనే వస్తున్నాను సుందరుణ్ణి, నేను అందగాడిని చూడండి నన్ను. ఏమండి బాధ కలుగుతుందా అంటుంటే? అంటే ఏ బాధ? నీలో పశ్చాత్తాపం బాధ? ఎవరెవరిని హెచ్చిస్తున్నారు? అన్యులు వారు నమ్మిన దాన్ని హెచ్చిస్తుంటే క్రైస్తవుడుగా నీవు ఉండే చేస్తున్నావు? జీవం గల దేవుణ్ణి కాల క్రింద వేసి తొక్కినట్టుగా ఆరాధన చేస్తున్నావు. టైమే పాటించినప్పుడు నువ్వు అర్పించే అర్పణ ఏం కావాలి? ఎవరికి కావాలండి? అంటే టైం పాటించట్లేదు ఎందుకంటున్నానంటే శ్రద్ధ లేదు, భక్తి లేదు, భయం లేదు. ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదనే స్వేచ్ఛ ఉందనేగా. ప్రియమైన వర్లారా, పాతాళముననికి స్తుతి కలుగదు, మృతి నీకు కృత. మృతి అనే మాట గుర్తు చేసుకోండి. నేను దానికి ముందుగా సజీవుల గురించి మాట్లాడాను. నువ్వు సజీవుడుగా ఉన్నావా, మృతమైన వాడగా ఉన్నావా? ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వాక్యం మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడు నీకు ప్రత్యక్షత అనుగ్రహించినా నువ్వేం చేస్తున్నావు? వెనకకు తీసి పారవేస్తున్నావు. ఆయనేమో నీ పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, నీ వీపు వెనుక పారవేశాను అని చెప్తున్నాడు. పిల్లరా, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలో దిగిపోయేవారు ఆయన సత్యమును ఆశ్రయించు. నిజమే, సత్యం ఎవరికి అర్థం కాదండి? ఆత్మీయంగా చచ్చిపోయే వాళ్ళకి ఎన్నిసార్లు సత్యం చెప్పు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలుగా ఆరాధన టైం తెలిసినా అర్థం కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో ఇక్కడే నువ్వు ఆరాధన చేస్తున్నా, నువ్వు నీ ఆరాధన స్వీకరించే దేవుడు అలాంటి వాడు నీకు తెలియకపోతే, అంటే ఆయన సత్యవంతుడనే సత్యం నువ్వు ఎరగకపోతే నీ జీవితం ఏం మారుతుంది? నీ ఆరాధనలో పస ఏముంటుంది? మాధుర్యం ఏముంటుంది? నీ ఆరాధనలో ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆఘ్రాణింపు, ఇంపైన సువాసన ఏముంటుంది? ఎప్పుడు సర్దుగుడి పెడతామే ఆయనకి. టైంకి వచ్చింది లేదు, వాక్యాన్ని అనుసరించి ఆరాధన చేసింది లేదు. ప్రియులారా, ఎందుకనంటే ఈరోజు దేవుని ఏర్పాటు ఏంటంటే నీవు నేను ఆయన మందిరం ఉండుట. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు ఏం చేయాలి? మనం ఉత్సహించి సంతోషించాలి. దేవుడు ఆ ఉద్దేశంతో ఈరోజు నిన్ను నన్ను ఆయన ఆవరణంలో తీసుకుని వచ్చాడు. ఒక రోజుకి ఒక ఏర్పాటు ఉంటుంది. నీ ఎడల నా ఎడల ఒక ఏర్పాటు ఉంది. నువ్వు ఏర్పాటు గమనించే వ్యక్తివైతే అందరికంటే, అన్యుల కంటే, లోకంలో ఉన్న జీవము లేని వారిని సేవించే వారి కంటే జీవము గల దేవుని సేవించే నీవు నేను ఎంతో ఘనముగా ఆయన్ను ఆరాధించాలి, ఆచరించాలి. ఆయన సత్యమును ఆశ్రయించాలి మనం. ఆయన సత్యవంతుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వమును సృజించినవాడు, సర్వం పైన ఉన్నవాడు, సకల సామర్థ్యం కలిగిన వాడు. ఏమని ఆరాధించినావు? ఏమని ఆరాధించగలవు ఆయన్ని? నీ ఏర్పాటు ఏంటో తెలుసుకోవాలి నువ్వు. ఇదేంటంటండి ఈ దినం? ఇదే దినం? ఇది ఏ దినం అంటే ఏ వారం? ఇది ఆదివారం. ప్రభువు దినం ఆదివారం దేవుడు మనకిచ్చాడు. ఏం చేయాలి మనం? దీని యందు ఉత్సహించి సంతోషం. అంటే సంతోషం ఉంది నిజంగా హృదయంలో నీకు? ఓ విశ్వాసం అయితే నీ హృదయంలో సంతోషం ఉందా? ఎగిరి గంతులు వేయాలి, క్రోగిన దూడ గంతులు వేసినట్లు. ఓ ప్రభువా, ఈ ఆదివారం నాకు ఇచ్చావు. ఈ దినముని ఏర్పాటు, ఈ దినములో నన్ను ఉంచిన ఏర్పాటు ఎంత గొప్పది. అందుకొరకే 1 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4-6 నుంచి మనం చదివితే కలిసి ఉంటాయి. మధ్యలో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను
మిమ్మల్ని ఏర్పరచుకుని ఆయన మనల్ని ఏర్పాటు చేసి ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు ఎవరికి తెలుసు? క్రీస్తుని ఎరిగిన వారికే తెలుసు, రక్షణ పొందిన వారికే తెలుసు. లోకలు ఎవరికి తెలియదు. ఈ బయలుపరుపు, ఈ ప్రత్యక్షత, దేవుడు మన ఎడల కలిగిన గూఢార్థం, గూఢమైన సంగతులు మనకే తెలుసు. తెలిసి నీవెంత జాగ్రత్తగా ఉంటే నీ ఆరాధన స్వీకరించబడడంలో అనుమానమే. అశ్రద్ధ అనేది ఉండకూడదు. శ్రద్ధ శ్రద్ధ ఒక విశ్వాసి యొక్క పెనిమిటి, అవిశ్వాసే కావచ్చు. అయితే ఆ అవిశ్వాసి భర్తకి ఏం చెప్తుందంటే ఒక దైవజనుడి గురించి, ఈయన భక్తి గల దైవజనుడు. ఆ దైవజనుడు ఆ స్త్రీని ఏమడిగాడు? ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరచుటకు ఏంటి కారణం అని అడిగాడు. అంటే విశ్వాసులు ఏం చేస్తున్నారండి? దేవుని సేవకుల ఎడల శ్రద్ధాభక్తులు. మనం అందరం మన దేవుని ఎడల శ్రద్ధాభక్తులు కల. ఇక్కడ ఇది యెహోవా ఏర్పాటు చేసినదని. ఏర్పాటు అంటే ఏంటి అర్థమైందా? ఏర్పాటు అంటే అది అప్పటికప్పుడు వచ్చేది కాదండి. ఏర్పాటు అప్పటికప్పుడు చేసేది కాదండి. ఏర్పాటు, దేవుని ఏర్పాటు మన ఎడల ఎప్పటి నుంచి ఉందంట? అసలు ఎవరికి తెలిసే సంగతి? ఎవరు ఎరగగలరు? అంటే నీవు ఎంత విలువైన వాడో అర్థమైంది ఇప్పుడు నీకు? అర్థమైందా? దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారం అర్థమైందా? సాధారణంగా మనం పిల్లల్ని కనేటప్పుడు కొన్ని ఏర్పాట్లు కలిగి ఉంటాం, అవునండి? పిల్లల్ని కనేటప్పుడు అంటే ఏంటి? వివాహం చేసుకోవటం, వివాహం చేసుకున్న తర్వాత ప్రార్థన చేయటం, ఎప్పుడు పిల్లల్ని దేవుడు ఇస్తాడా, గర్భఫలం ఇస్తాడా అని. గర్భఫలం ఇచ్చింది మొదలు. మనలో ఏం మొదలవుతాయి? కళలు మొదలవుతాయి. కళలు, అమ్మో నా కొడుకు పుడతాడు, నేను వాడికి ఎలా చేయాలి, అలా చేయాలి. కూతురు పుడుతుంది, ఎలా చేస్తా, ఆ పేరు మా అమ్మ పేరు పెడతా, మా నాన్నమ్మ పేరు పెడతా, లేదా మా తాత పేరు పెడతా. కొడుకు అయితే ఇలాగంటానే నన్ను మోస్తాడాడు, నన్ను పారేస్తాడు, అబ్బా నన్ను చూస్తాడు, నాకేం కొదువు లేదు ఇక అని కళ్ళకు అంటానే ఉంటాం మనం. అండి వాస్తవం కదా? తీరాడు పుట్టాక పెరిగాక కానీ తెలియదు అసలు సంగతి. అయితే దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడంట. ఎవరి కోసం అంటే, నువ్వెందుకు పుట్టావురా అని నేను అచ్చమైన భాషలో అడిగితే నువ్వేం చెప్పాలి తెలుసా? నా దేవా, నా దేవుని కోసం నేను పుట్టాను అని చెప్పగలిగి ఉండాలి. అది ఆ వాక్యం ఉద్దేశం. మనమేమో దాని వెనకాల పరిగెడతాకి, ఈడనకాల పరిగెడతాకి, లేదా అక్కడ పూజలు చేయడానికి, లేదా ఎక్కడేదో చేయడానికి, లేదా వాడి కోసం బతకడానికి, లేకపోతే కుటుంబాన్ని నష్టం చేయడానికి, కుటుంబాన్ని చెడబెరి తీసుకురావడానికి మనం ఎలా పరిగెడుతుంటాం. కాదంట, మనలను యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. తండ్రికి ఏమవుతాం అసలు మనం ఇప్పుడు ఆత్మీయంగా చూస్తే? అంటే ఆదాము చేసిన పాపమును బట్టి, ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి ఆదాము సంతతిగా మనం ఆయనకి పిల్లలమవుతామండి. భౌతికంగా అవుతామేమో, కానీ ఆత్మీయంగా అవ్వం. ఎందుకు అవ్వం? మునుపు మీరు దూరస్తులు అన్నాడు, అవిధేయులు అన్నాడు. ఇప్పుడు ఆదామునే ఏదేళ్ళను తోలివేసిన దేవుడు, ప్రభువా నేను ఆదాము మాకు ముత్తాత ప్రభువా, నేను ఫలానా అని చెప్తే ఏమంటాడు? అడిగి లేదు ఇక్కడ స్థలం, నీకేం దూరం పోరా అంటాడు. నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు అక్రమం చేసిన వాళ్ళు ఏమన్నాడు యేసుప్రభు వారు? మీరెవరో నాకు తెలియదు, నా ఇద్దరిని తొలగిపోండి అక్రమం చేయవారులారా. ఆ పెండ్లి విందుకు సమయానికి రాకుండా, లేక పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి సమయానికి లేకుండా తలుపు వేసాక వెళ్ళిన వారి గురించి ఏమన్నాడు? వాళ్ళు ఒకటే తలుపు కొడుతున్నారు. మీరెవరో నేను ఎరుగాను. అప్పుడు దాకా కలుసున్న వాళ్ళే, అప్పుడు దాకా దివిటీలు పట్టుకొని వచ్చిన వాళ్ళే, వారు విశ్వాసులే, వారు కన్యకలే. వీడరా సమయము గతించుచున్నది, కృపాకాలం గతించుచున్నది. ఈ హెచ్చరికలే కానీ, వాక్యమే కానీ, దేవుని నీతి బోధే కానీ
వాక్యమునదున్నట్టుగా మనం ధ్యానించడమే కానీ, ఎందుకనంటే ప్రతి వారు కూడా పరిపక్వతలోనికి రావాలి. రక్షణ పొందిన వారు పొందాలి, రక్షణ పొందిన వారు ఎదగాలి, బాగా ఎదిగిన వారు సీనియర్లు ఇంకేమవ్వాలి, ప్రభు మనసులోనికి రావాలి, తండ్రి మనసులోకి రావాలి, తల్లి మనసు రావాలి. మనము దేవుని ఏర్పాటు ఎరగకపోతే, ఈ ఏర్పాటు యేసుక్రీస్తు ద్వారానే చేశాడంటండి. అంటే తండ్రి మనల్ని వాస్తవంగా మనల్ని అంగీకరించడు. ఎందుకంటే మనము ఆదాము సంతతి యొక్క యోహాను 8:44 ప్రకారంగా అపవాది సంతతి మనం. కాబట్టి దేవుడు అంగీకరించడు. అయితే ఆయన తన ప్రేమను ఎలాగైనా నెరవేర్చుకోవాలని, ఆయన ఏర్పాటును ఎలాగైనా తన ప్రజల లోకముందున వారందరిలా జరిగించాలని ఆయన ఏం చేశాడంటే, తన కుమారుణ్ణే పరలోకము నుండి సింహాసనం మీద నుండి క్రిందకు దిగి వెళ్ళమని పంపించాడు. కుమారుడు తనకు అంగీకరించాడు. కుమారుడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, అంటే మధ్యవర్తిగా, మీడియేటర్గా, బలి పశువుగా ఆయన అయిపోయాడు. మనల్ని తండ్రి అయిన దేవుడు పిల్లలుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపేశాడు. అవును కదండి? చంపాడా లేదా? యేసు ప్రభు బ్రతికుంటే రక్షణ ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కకపోతే లోకానికి విమోచన ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు త్యాగము లేకపోతే ఇంత దరిద్రులము, ఇంత మొండివారము, పాపులము, దోషులము ఈనాడు ఆయన సన్నిధిలో నిలవబడి ఆరాధించగలమా? లేదు లేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన కోసము మనలను నిర్ణయించుకున్నాడు. ఎవరి కోసం? అందుకొరకు యెషయా గ్రంథం 43:7 ఇలా వ్రాశాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. ఎంత మంచి మాట అండి. ఇప్పుడు నాకు పుట్టిన వారు ఎలా ఉండాలండి? అంటే లోకరీతిగా, శారీరకంగా నాకు ఈ లోకంలో నాకు నా భార్య పుట్టిన వారు ఎలా ఉండాలి? నాకు ఘనత తెచ్చేవారుగా ఉండాలి. నా దేవుని వారు కూడా ఎరిగిన వారై దేవునిలో కొనసాగేవారు ఉన్నప్పుడు ఏమొద్దు, నాకు ఘనత, పేరు, ప్రేమ, సంతోషం ఇవన్నీ ఉంటాయి. అలా కాకపోతే నాకు ఘనత లేదు, నేను నమ్మిన దేవునికి నేను లెక్క చెప్పాలి. అంటే నాకు పుట్టిన వారు నా వలె ఉండాలి, నాకు కలిగిన వారు నన్ను పోలి ఉండాలి, నేను కలిగిన దైవత్వంలో ఉండాలి. ఈనాడు ఓ విశ్వాసి, నీవు నీ కుటుంబ విషయమై ఏం చేస్తున్నావు? నీ బిడ్డల గురించి ఏం ఆలోచన చేస్తున్నావు? నీ బిడ్డలు ఎలా ఉన్నా పర్వాలేదా? తండ్రి అలా ఊరుకోలేదే, తన కుమారుని పంపించాడు. తన కోసమే మనలను అపాయింట్ చేసుకున్నాడు. మనల్ని లక్ష్మీపురంలో ఇంతమంది ఎలాగున నా కొరకు నేను అపాయింట్ చేసుకుంటున్నాను. సర్వలోకములో ఇలా ప్రజలను నేను అపాయింట్ చేసుకున్నాను నా కోసం. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ మాట అందరికీ వర్తిస్తుంది. కానీ ఎవరైతే పోగొట్టుకుంటున్నారో, యేసు రక్తం క్రిందకి రావట్లేదో వారు అభాగ్యులు, వారు నిజంగా దురదృష్టవంతులే. క్రీస్తును త్రోసిపుచ్చుకుంటున్నారు. అంతే కదండి? అందుకొరకు తన్ను ఎందరు అంగీకరించరు అన్నాడు యేసు వారు. తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం. దేవుని బిడ్డగా ఉండటమే గొప్ప అధికార పవర్ అండి. ఇది పవర్. కాబట్టి దేవుని నమ్మిన వాడు సాతానుకు భయపడ్డు, లోకస్తుడికి భయపడ్డు, లోకంలో ఎవడికి తల వంచడు, కేవలం యేసుక్రీస్తుకు తప్ప. దేవునికే శిరస్సు వంచుతాం మనం, మరి ఎవరికి సాగిలిపడ ఆయనను ఆరాధించాలి. ఆదివారం నిన్నుగాక ప్రభువా, వేరే దేనికి నేను తల వంచను, సాగిలిపడను. అది వేల కొలది వెండి బంగారు నాణాలైనా, కోట్ల కొలది రూపాయలైనా, నా కడుపు నింపే ఏ బిర్యానీలైనా, నా శరీరాన్ని సంతోషపరిచే ఏ సంగతి అయినా కాదు, నా దేవుని నేను స్తుతించాలి. ఎందుకంటే అది ఆయన ఏర్పాటు. తన కోసం నిర్ణయించుకున్నాడు నిన్ను నన్ను. దేని పనికి వస్తాం? మన నిత్యమే పావులో పెట్టి అమ్మితే ఎవడని తీసుకుంటాడా మనల్ని? ఏమ్మా, నిత్యమే ₹1,00,000 పెట్టి పెంచుకొని మా అబ్బాయిని ఇస్తానంటే ఎవడని తీసుకుంటాడా? నువ్వెవడవురా? నీ రక్తం ఏంటి, నా రక్తం ఏంట్రా? నీ జాతి ఏంటి, నా జాతి ఏంట్రా? అసలు నువ్వెవడవి? నాకెందుకు? నేను అడిగానా? ఎవడు తీసుకోడు. మన పిఎం గారు ఆవాస్ యోజన లేదా ఇంకో యోజన పథకాలు ఇస్తాడు.
అంతేకాని దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను పెంచుకో అంటే ఏమంటాడు? తీసి అవతల పడి జైల్లో పెట్టేయమంటాడు. అలాంటప్పుడు మనుషులే మనం తిరస్కరిస్తున్న మనిషిగా ఉన్న మనమే దగ్గర ఉన్నటువంటి ఈ లోకంలో ఇంత దుర్మార్గులం, దుష్టులం, పాపులమైన మనల్ని ఏం చేశాడు ప్రభు? తండ్రి అయిన దేవుడు కుమారులుగా స్వీకరించాడు. తన కోసం నిర్ణయించుకున్నాడు. ఇక్కడ తన కోసం అంట. ఏంటి, మనం ఎవరి కోసం? తన కోసం. నమ్ముతున్నావా? ఆరాధన చేయగలవు నమ్మితే. దేవుని కోసమే నీ పుట్టుక. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. నేను ఎందుకు పుట్టాను? నా దేవుని కోసం. ఎందుకు ఈరోజు ఉన్నాను అంటే నా దేవుని కోసమే. ఏం చేయాలి ప్రభు? ఈరోజు బ్రతుకున్నానంటే అది నీ కృపే కదా. నా బ్రతుకు, అందుకే పౌలు అన్నాడు, నా బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను క్రీస్తు నా యందు గణపరచబడవలనని అంటాడు. మరి మనం మరణం ద్వారా ఏం చేస్తున్నాం? జననం ద్వారా ఏం చేస్తున్నాం? పెళ్లి ద్వారా ఏం చేస్తున్నాం? జీవితం ద్వారా ఏం చేస్తున్నాం దేవునికి? ప్రియమైన విశ్వాసులారా, దేవుని ఏర్పాటు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దేవుడు ఏర్పరిచి నీకు ఇచ్చిన విలువైన 24 గంటల్లో కనీసం దేవుని దగ్గరకు వచ్చి కూర్చునేది నువ్వు ఆయన పాదాల దగ్గర ఎంతసేపు అండి? 2.5 గంటలు కనీసం. లేదంటే లేటుగా వస్తావుగా, ముందు వెనకో, ఆలస్యంగా వస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు, చివరిలో ఉండవు. అంటే కనీసం 2 గంటలు వేసుకోండి. ఈ 2 గంటల్లో మన మనసు ఎటుపోయే ఎన్నిసార్లు? ఇంటికి పోయే, పొలానికి పోయే, భర్త దగ్గరికి పోయే, భార్య దగ్గరికి పోయి, పిల్లల దగ్గరికి పోయి, ఫంక్షన్ అవడం పిలిస్తే అమ్మయ్య అయ్య బాబు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మనం. ఇక దేవునికి నువ్వు చేసేది ఏంటమ్మా? ఆదివారం ఆయన పాదాల దగ్గర ఉండేది ఎంతసేపు? ఆయన సంతోష పెడతావా? లోకాన్ని సంతోష పెడతావా? ఆయన ఏర్పాటుని వెరిగితే దేవుణ్ణే సంతోష పెడతా. పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడనా లేక దేవుని సంతోషపెట్టేవాడనా? ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టేవాడనే అయితే దేవుని దాసుడను కాకుండా పోవుదును. అంటే దేవుని నమ్ముకోకుండా ఉంటే బెటర్ రా. ఎప్పుడు నా సంతోషం మనుషుల కోసమే. తెచ్చి ఎందుకు దేవుని నమ్ముకోవడం? ఎందుకు అసలు? నాకటి మీద చేయబెట్టావు, వెనక్కి చూడాలా చూడకూడదా? చూడొచ్చా? చూడకూడదు కదా. వాక్యం ఏదో ఉందో, మీరు ఏదో చెప్తున్నారు. మరి క్రియ ఇది చేసి చూపించు. ఇప్పుడు చూపించగలిగితే రేపు అక్కడ ఉంటావు ఆయనతో, నిత్యం ఆరాధన చేస్తావు దేవుని సింహాసనం ఎదుట. ఎంత తరుణం అండి. కాబట్టి ఈరోజు నా ఆరాధన అంశం ఏంటంటే, ఇది యెహోవా ఏర్పాటు. ఆయన ఏర్పాటు చేసి నిన్ను ఏర్పాటు చేశాడు, నీ కొరకు ఈ రోజున ఏర్పాటు చేశాడు. దీనిలో నిన్నున్న ఎలా ఉండమన్నాడంటే ఉత్సాహముతో సంతోషం. అందుకొరకు చదవని కీర్తన 100:1 కీర్తన 101. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించండి. సంతోషంతో ఏం చేయాలండి? యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి, ఆయనకి సంతోషముతో సేవించాలి. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11 క్షమించండి, కీర్తన 2:11 భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడు, గడగడా వణుకుచు సంతోషించు. ఏమండి, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి మనం? భయభక్తులు కలిగి, అంటే భయభక్తులతో ఆరాధించాలి, భయభక్తులతో ఆయన మార్గంలో నడవాలి, మనం భయభక్తులతో ఆయనను సేవించాలి, గడగడా వణుకుతూ ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలి. ఆరాధనకు వస్తే నీ ముఖం నా ముఖం ఎలా ఉండాలి? ఏమండి, ఎందుకు మన ముఖాలు ఎలా ఉండాలి? ప్రకాశించేవిగా ఉండాలి. చాలామందిని చూస్తాను కదా, నేను రోజు చెప్తాను కదా ఈ మాట, ఏదో పడేసుకున్నట్టు, ఇక్కడికి ఎందుకు వచ్చానో అనుకున్నట్టు. నీ దేవుడు నిన్ను రక్షించలేదా? పాప మరణముల నుండి, నిత్య నరకము నుండి, పాతాళ వశము నుండి, లోకంలో ఉన్న వారందరికంటే నిన్ను ఘనంగా ఎంచాడు కదా. నువ్వు ఎలా ఉండాలి? సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందించమని పౌలు రాశాడు. కాబట్టి పిల్లారా, ఆరాధనకు వెళదాం. కీర్తన 118:24 ఇది
యెహోవా ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపి. అది నీకు తెలుసా? నాకు తెలుసా? అంటే ఆ మర్మం మనకు తెలీదు. జగత్ పునాది ఏర్పాటు అయితే మరి ఎలా ఏర్పాటు, ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు. ఎలా అంటే తన కోసం మనల్ని ఇక్కడ అపాయింట్ చేస్తున్నాడు రాయబారులుగా, ఆయన ఆరాధించే ప్రతినిధులుగా, ఆయన ఆరాధించే దూతలుగా, ఆయన ఆరాధించే భక్తులుగా. ఎంతోమంది ఉన్నారు లోకంలో. లోకంలో ఉన్న జ్ఞానులు కంటే మనల్ని ఎక్కువగా ఎంచుకున్నాడు కదా. లోకములో ఉన్న పిలుపు చూడు అంటాడు 1 కొరింథీ 1 అధ్యాయంలో. జ్ఞానులైన పిలువబడలేదు, లేక విద్యావంతులు పిలువబడలేదు, పేరు కలిగిన వారు పిలువబడలేదు. అయితే మనం వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు తన కోసము. ఆయన ఎదుట నిర్దోషులముగా పరిశుద్ధులంగా ఉండవలనని క్రీస్తులో ప్రేమ చేత. అంటే ఈ ఏర్పాటు దేని బట్టి కలిగింది? బై లవ్, బై హిజ్ లవ్. ఆయన ప్రేమ చేత. ఆయన ప్రేమ చూడండి. వారంలో మనం ఎన్నిసార్లు తప్పిపోయినా ఆదివారం ఎలా వచ్చేస్తాం మందిరానికి మనం? చెప్పండి. ఎటువంటి గేట్లు లేవు మనకి. 1 గేటు లేదు, 2 గేటు లేదు, 3 గేటు లేదు. ధైర్యంగా వచ్చేస్తాం సంతోషంగా. అంటే ఇది ప్రేమ. ఆయన ప్రేమ ఇది కేవలం ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఏం చేస్తుంది అంటే ఆయన తలుపులు తెరుచుకొని, ద్వారబంధాలు తెరుచుకొని, ఆవరణాలు ఓపెన్గా మనకి ఉంచి, నా భక్తులారా రండి అని అంటున్నాడు. ఆయన తన భక్తులతో చేసుకున్న నిబంధన చేసుకున్నట్టుకై భక్తులను ఎంతో సమకూర్చుడు అంటాడు కీర్తన 50 అధ్యాయంలో. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలం మనలను ఈ దినం ఆయన ఏర్పాటులో ఉంచి, ఆయన ఏర్పాటు జగత్పునాథకు ముందే చేసి తన కోసం మనల్ని పుట్టించి ఇంతవరకు ఆయన రక్షణతో అలంకరించాడు గనక ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందాం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగా. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.